జాగ్రత్త. ఈ 7 విషయాల్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రహస్యంగా మీరు ఉంచాల్సింది. లేదంటే మీరే బాధపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మిమ్మల్ని అవాయిడ్ చేస్తే మౌనంగా ఉంటూ మీరు తప్పకుండా తెలివిగా మారాలి. ఈ 7 విషయాల్ని మాత్రం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా బంగారంలా దాచిపెట్టుకోండి. అందులో మొదటిది, కుటుంబ సమస్యల్ని ఎవ్వరికీ కూడా చెప్పకూడదు. కుటుంబం అనేది మన బలం, కానీ అదే కుటుంబ సమస్యలు బయటికి వెళ్ళినప్పుడు అవి మన బలహీనతలుగా పూర్తిగా మారిపోతాయి. ప్రతి ఒక్కరూ వినడానికి సిద్ధంగా ఉంటారు. అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ. నువ్వు నీ ఇంటి సమస్యల్ని బయటకు చెప్పేస్తే వాళ్ళు సహాయం చేయరు, వినోదంగా మారుస్తారు. నీ మాటలు కథలుగా మారుతాయి. నీ బాధలు పుకార్లుగా మారుతాయి. గుర్తుపెట్టుకో, ఇంటి సమస్యలు బయటికి వెళ్ళిన రోజే నీ గౌరవం అనేది నెమ్మదిగా బయటకు వెళ్ళడం మొదలవుతుంది. బలమైన మనిషి ఇంటి సమస్యల్ని ఎప్పుడూ కూడా బయట చర్చించడు, కేవలం ఇంట్లోనే పరిష్కరిస్తారు. ఇక రెండవది, నీ ఆదాయం ఇంకా పొదుపులను ఎవ్వరికీ చెప్పకూడదు. నీ సంపాదన ఎంత అని తెలిసిన రోజే ప్రపంచం నీపై అంచనాలు పెడుతుంది. ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు అనే మాటతో అప్పులు మొదలవుతాయి, అభ్యర్థనలు పెరుగుతాయి, అసూయ పుడుతుంది. నువ్వు తక్కువ చెప్పినా సమస్య, ఎక్కువ చెప్పినా సమస్య. డబ్బు అనేది నోరు కాదు, అది నిశ్శబ్దంగా పనిచేసే శక్తి. నిజంగా ధనవంతుడు తన సమతుల్యతని ఎప్పటికీ బయటికి చెప్పడు, తన విలువను మాత్రమే చూపిస్తాడు. ఇక మూడవది, నీ భవిష్యత్తు ప్రణాళికల్ని ఎవ్వరికీ చెప్పకు. నీ కలల్ని ముందే చెప్పిన రోజు ఆ కలల యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించరు. కొంతమంది నవ్వుతారు, మరికొందరు నిరుత్సాహపరుస్తారు, ఇంకొంతమంది అడ్డుకుంటారు. ప్రపంచానికి నీ మాటలు అవసరం లేదు, నీ ఫలితాలే కావాలి. నిశ్శబ్దంగా ప్రణాళిక చేయి, నిశ్శబ్దంగా కష్టపడు, విజయంతోనే బయటపడు. అప్పుడే నీ విజయం మాటల కంటే పెద్దదిగా ఉంటుంది. ఇక నాలుగవది, నీ బలహీనతలు ఎవ్వరికీ చెప్పకు. నీ బలహీనత నీకు మాత్రమే తెలిసి ఉండాలి, కానీ అందరికీ తెలిసిపోకూడదు. ఈ ప్రపంచంలో కొంతమంది సహాయం కోసం ఉండరు, నీ బలహీనతని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటారు. నువ్వు నమ్మి చెప్పిన విషయం ఒకరోజు నీ మీదే ఆయుధంగా మారుతుంది. బలమైన వ్యక్తి తన బలహీనత పైనే పనిచేస్తాడు, అంతేకాని వాటిని ప్రచారం చేయడు. ఇక ఐదవది, నీ దాన ధర్మాల్ని ఎవ్వరికీ చెప్పకు. నిజమైన దానం ప్రచారం కోసం కాదు, పుణ్యం కోసం. నువ్వు చేసిన సహాయం గురించి నువ్వే చెప్పుకుంటే అది సహాయం కాదు, ప్రదర్శన. భగవంతుడు కూడా నిశ్శబ్దంగా చేసిన దానాన్నే కదా ఇష్టపడతాడు. ఎడమ చేత్తో చేసిన దానం కుడి చేయికి తెలియకపోతే అదే నిజమైన విలువ. ఇక ఆరవది, నీ ఓటమిలు, అవమానాలను ఎవ్వరికీ చెప్పకు. ప్రతి ఓటమి కూడా ఒక పాఠమని గుర్తుపెట్టుకు. అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఓటమిని బయట పెట్టినప్పుడు కొంతమంది సానుభూతి చూపుతారు, కానీ లోపల ఆనందిస్తారు. మీ పతనాన్ని చూడాలని ఎదురు చూసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఓడిపోయిన కథలు కాదు, ఎలా లేచావో చెప్పే కథలే ఈ ప్రపంచానికి అవసరం. ఇక ఏడవది, నీ భావోద్వేగాలను అందరికీ చూపించకు. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు, కానీ అవి అందరికీ చూపితే ప్రపంచం వాటిని గౌరవించదు. అందరూ నీ బాధని అర్థం చేసుకోరు, కొంతమంది ఎగతాళి కూడా చేస్తారు. బలమైన మనిషి అందరి ముందు నవ్వుతాడు, కానీ ఒంటరిగా పోరాడుతాడు, మళ్లీ గెలిచి బయటికి వెళ్తాడు. ఈ 7 విషయాలు నువ్వు దాచినంతకాలం నీ జీవితం బలపడుతుంది. నిశ్శబ్దం నీ బలంగా మారుతుంది, రహస్యం నీ రక్షణగా మారుతుంది, నియంత్రణే నీ విజయంగా మారుతుంది. గుర్తుపెట్టుకో, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ సాధించేవాడే నిజమైన విజేత.
ఈ 7 విషయాలు చెప్తున్న అసలైన సందేశం ఒకే ఒక్కటి: మౌనం విలువైందని. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వివేకం. ఈ 7 విషయాలన్నీ కూడా ఒకే దారికి తీసుకెళ్తాయి. కుటుంబ సమస్యల్ని దాచమంటాయి. అంటే మౌనం గౌరవాన్ని కాపాడుతుంది, ఆదాయాన్ని చెప్పొద్దంటాయి. మౌనం అసూయ నుంచి రక్షిస్తుంది, భవిష్యత్తు ప్రణాళికని దాచమంటాయి. అంటే మౌనం లక్ష్యాన్ని బలపరుస్తుంది, బలహీనతల్ని భద్రత చేయమంటాయి. మౌనమే రక్షణగా మారుతుంది, దాన ధర్మాన్ని చెప్పుకోవద్దంటాయి. మౌనం పుణ్యాన్ని కూడా పెంచుతుంది, ఓటముల్ని ఎవ్వరికీ చెప్పొద్దంటాయి. మౌనం పునర్నిర్మాణానికి కూడా శక్తినిస్తుంది, భావోద్వేగాల్ని ఎవ్వరికీ కూడా చూపొద్దంటాయి. మౌనం మన మనస్సుని కూడా కాపాడుతుంది. అందుకే అంటారు, ఎక్కువగా మాట్లాడే నాలుక కంటే నిశ్శబ్దంగా నిలిచే మౌనమే ఎక్కువ బలమని. ఈ ప్రపంచం మాటల్ని ఎప్పుడో మర్చిపోతుంది, కానీ మౌనం నుంచి వచ్చిన ఫలితాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోదు. మౌనం ఎందుకు విలువైంది అంటే, మౌనం బలహీనుల్ని కాదు, మౌనం తన శక్తి తెలిసిన వారి యొక్క ఆయుధం. ఈ ప్రపంచంలో ఎక్కువగా శబ్దం చేసేవాళ్ళు తమ ఉనికిని రుజువు చేసుకోవడానికే మాట్లాడతారు, కానీ మౌనంగా ఉండేవాళ్ళు తమ విజయంతోనే మాట్లాడిస్తారు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను తక్కువ అంచనా వేస్తుంది. అదే నీకు అత్యంత పెద్ద అవకాశం. మౌనం నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే, అది నిన్ను గమనించేలా చేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ ఆలోచనలే వింటావు, మౌనంగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని వింటావు. అప్పుడు ఎవరు నిజమైన వారో, ఎవరు నటించేవారో, ఎవరు నీ ఎదుగుదలకు అడ్డుగోడ అవుతారో నీకే తెలుస్తుంది. మౌనం నీ శక్తిని దాస్తుంది. నీ ప్రణాళికలు, నీ పోరాటం, నీ కన్నీళ్లు అన్నీ నీ మౌనంలోనే ఉంటే అవి ఎవ్వరికీ అడ్డు కాదు. నీ యుద్ధం నువ్వు గెలవాలి అంటే అది నిశ్శబ్దంగా జరగాలి. ఎందుకంటే ప్రకటించిన యుద్ధం కాదు, అనుకోకుండా వచ్చిన విజయమే ఎదుటి వాళ్ళని కదిలిస్తుంది. మౌనం నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది. నీ బాధలన్నీ కూడా బయట పెట్టిన రోజు నీ విలువ నీ చేతిలో ఉండదు, కానీ నీ బాధను నువ్వే మోయగలిగిన రోజు నీ గౌరవం నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ప్రపంచం బాధ చెప్పే వాళ్ళను కాదు, బాధను దాటిన వాళ్ళని గౌరవిస్తుంది. ఇక మౌనం అంటే ఒంటరితనం కాదు, మౌనం అంటే ఎవ్వరికీ చెప్పకూడదన్న అర్థం కాదు. ఎవరికి చెప్పాలో తెలిసిన తెలివి. ఒకరికి చెప్పాలి, అది సరైన వ్యక్తికే, అందరికీ కాదు. మౌనం నీ భవిష్యత్తును ఎలా నిర్మిస్తుంది అంటే, నువ్వు మాట్లాడకుండా పనిచేస్తే నీ కష్టం రహస్యంగా పెరుగుతుంది. ఒకరోజు అది ఫలితంగా బయటపడినప్పుడు అప్పుడు మాటల అవసరం ఉండదు. నీ విజయమే నీ తరపున మాట్లాడుతుంది. అప్పుడే అందరు అడుగుతారు, అసలు నువ్వు ఎప్పుడు చేశావు, ఎలా సాధించావని. అప్పుడు నీ సమాధానం ఒక్కటే: మౌనంగా ఉండాలి. గుర్తుపెట్టుకో, మౌనం మీ అలవాటు కాదు, మీ యొక్క అస్త్రం. ప్రపంచం మాట్లాడుతూనే ఉంటుంది, నువ్వు మాత్రం మౌనంగా ఎదుగుతూనే ఉండు. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండలేరు, ఎందుకంటే మౌనం కోసం ఆత్మవిశ్వాసం కావాలి, సహనం కావాలి, తన మీద తనకు నమ్మకం కావాలి. మాట్లాడడం ఎంతో సులువు, మౌనంగా ఉండడమే కష్టం. ఎక్కువ మాట్లాడేవాళ్ళు తమ లోటును మాటలతో నింపుతారు, మౌనంగా ఉండేవాళ్ళు తమ లోటును కృషితో నింపుతారు. మౌనం మీ శత్రువుల్ని అలసిపోనిస్తుంది. నువ్వు స్పందించకపోతే వాళ్ళకి ఆయుధమే ఉండదు. నీ మీద మాటలు పడతాయి, నువ్వు మౌనంగా ఉంటే అవి తిరిగి వాళ్ళ దగ్గరే పడతాయి. నువ్వు సమాధానం ఇవ్వని ప్రతిసారి నీ శక్తి ఇంకా పెరుగుతుంది, వాళ్ళ శక్తి తగ్గుతుంది. అందుకే మౌనం అంటే ఓటమి కాదు, అది అత్యంత తెలివైన విజయం. మౌనం నీ బాధను బలంగా మారుస్తుంది. నొప్పి మాటల్లో భయపడితే అది నొప్పిగానే ఉంటుంది. ఇక అదే నొప్పి మౌనంలో దాగి ఉంటే అది శక్తిగా మారుతుంది. చాలామంది గొప్ప మనుషులు తమ బాధను ఎవ్వరికీ చెప్పలేదు.
తమ జీవితంతో సమాధానం చెప్పారు. నువ్వు కూడా అలా చేయగలవు. మౌనం నీ ఆలోచనల్ని పదును పెడుతుంది. ఎక్కువ శబ్దం ఉన్న చోట ఆలోచనలు చెల్లాచెదురవుతాయి. మౌనం ఉన్న చోటే ఆలోచనలు గట్టిపడతాయి. జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మౌనం తప్పనిసరి. ఎందుకంటే నీ యొక్క లోపలి స్వరం శబ్దంలో వినిపించదు. మౌనం అంటే నువ్వు మాట్లాడలేవని కాదు, మాటల యొక్క అవసరం లేదని అర్థం. ఎవరితో ఉండాలో ఎవరితో అసలు ఉండకూడదో మౌనమే నీకు నేర్పుతుంది. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరే ఉంటారో వాళ్లే నిజమైన వాళ్ళు. మాటల మీద ఉన్న సంబంధాలు మౌనాన్ని తట్టుకోలేవు. నువ్వు ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రతి పోరాటంలో దిగాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు మౌనంతోనే గెలవాలి. నీ నిశ్శబ్దమే ఒకరోజు ప్రపంచాన్ని మోగిస్తుంది. మనిషి మాట్లాడుతున్నంత వరకు తను ఎవరో కాదు, తను ఎలా కనిపించాలి అనుకుంటున్నాడో అదే చూపుతాడు. కానీ మౌనంగా ఉన్నప్పుడు నటన ఆగిపోతుంది. నిజం మాత్రమే బయటొస్తుంది. అందుకే చాలామందికి మౌనం అంటే భయం. మౌనం అద్దం లాంటిది. అది నీ లోపల ఏముందో చూపుతుంది. బయట ఎవ్వరూ నీకు శిక్షనివ్వరు, కానీ మౌనం నిన్ను లోపల నుంచే తీర్చిదిద్దుతుంది. సహనం నేర్పుతుంది, నియంత్రణ నేర్పుతుంది, స్పందించకపోవడము నేర్పుతుంది, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడము నేర్పుతుంది. ఈ 4 వస్తే నీ జీవితం అనుకోకుండానే ఒక స్థాయి పైకి వెళ్తుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడు అందుబాటులో ఉండే మాటలకు విలువ ఉండదు. అరుదుగా వినిపించే మాటలకు బరువు ఉంటుంది. నువ్వు తక్కువ మాట్లాడిన కొద్దీ నీ మాటలకు విలువ పెరుగుతుంది. ఒక్కసారి నువ్వు మాట్లాడితే ప్రపంచమే వినే స్థాయికి రావాలి అంటే ముందు నువ్వు చాలా కాలం మౌనంగా ఉండాలి. ఎక్కువ మాట్లాడే మనిషి ఎక్కువ వివరణలు ఇస్తాడు. ఎక్కువ వివరణలు ఇచ్చేవాడు తన తప్పుని దాచడానికి ప్రయత్నిస్తాడు. మౌనంగా ఉండేవాడు తన పనితోనే మాట్లాడతాడు. పనితో మాట్లాడేవాడికి వివరణలే అవసరం ఉండవు. మౌనం నీ లోపలి నాయకుణ్ణి మేల్కొల్పుతుంది. నాయకులు అరవరు, ఆదేశాలివ్వరు. వాళ్ళ ఉనికే దారి చూపుతుంది. నిజమైన నాయకత్వం గొంతులో ఉండదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. మౌనం ఆ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా కానీ బలంగా నిర్మిస్తుంది. మౌనం అంటే పారిపోవడం కాదు. మౌనం అంటే భయంతో వెనక్కి తగ్గడమూ కాదు. సమయం వచ్చేంత వరకు ఆగడం. ఒక పులి కూడా వేటకి ముందు మౌనంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఎప్పుడు దూకాలో తెలుసు కాబట్టి. మనిషి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా బయట ప్రపంచంతోనే జీవిస్తాడు. కానీ నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ లోపలి ప్రపంచం తెరుచుకుంటుంది. అక్కడే నీ భయం ఉంటుంది. అక్కడే నీ ధైర్యం ఉంటుంది. అక్కడే నీ నిజమైన స్వరం ఉంటుంది. అందుకే ధ్యానం మౌనంలోనే జరుగుతుంది. ప్రార్థన మౌనంలోనే ఫలిస్తుంది. ఆత్మవిశ్వాసము మౌనంలోనే పెరుగుతుంది. మౌనం నీ కర్మని మారుస్తుంది. నువ్వు ప్రతిసారి అవసరం లేని మాటలను ఆపినప్పుడు నీ కర్మ కాస్త శుద్ధి అవుతుంది. నువ్వు ప్రతిసారి కోపంతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు నీ భవిష్యత్తులో సమస్య తగ్గుతుంది. మౌనం అంటే నువ్వు ఓడిపోయావని కాదు, నువ్వు ఎదగాలని నిర్ణయించుకున్నావని. మౌనం నీ జీవితానికి ఒక గడియారం. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఆగాలో తెలిసిన మనిషికి సమయమే వశమవుతుంది. ఆలస్యంగా మాట్లాడే మాట నష్టాన్ని తగ్గిస్తుంది. సరైన సమయంలో వచ్చిన మౌనం విపత్తుని ఆపుతుంది. జీవితంలో ఎక్కువ తప్పులు మాటల వల్లే జరుగుతాయి. ఎక్కువ విజయాలు మౌనంలోనే పుడతాయి. శత్రువుల్ని కాదు, నీ యొక్క స్థాయిని చూపుతుంది. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నీ మీద ఆధిపత్యం చూపలేరు. ఎందుకంటే వాళ్ళు నీ ఆలోచనల్ని చదవలేరు, నీ బలహీనతల్ని తెలుసుకోలేరు. అర్థం కాని మనిషిని ఎవ్వరూ నియంత్రించలేరు. మౌనం నిన్ను అర్థం కాని స్థాయికి తీసుకెళ్తుంది. బయట ఎంత కల్లోలమున్నా లోపల
ప్రశాంతత ఉంటే అదే నిజమైన విజయం. శబ్దం లేని మనసు ఎప్పుడూ ఓడిపోదు. ఎందుకంటే అది ఊరికే ప్రతిస్పందించదు, ఆలోచించి మాత్రమే స్పందిస్తుంది. మౌనం అంటే నీ యొక్క జీవితానికి చివరి పరీక్ష. నువ్వు నిజంగా ఎదిగావా లేదా నీ మాటలు కాదు, నీ మౌనం చెబుతుంది. అవమానం వచ్చినప్పుడు మౌనంగా ఉండగలిగావా? విజయానికి ముందు మౌనంగా పనిచేశావా? గెలిచిన తర్వాత కూడా మౌనంగా నిలబడ్డావా? ఈ మూడు వచ్చాయంటే నువ్వు జీవితాన్ని అర్థం చేసుకుంటున్నట్లే. నువ్వు నీ మౌనాన్ని ప్రేమించడం మొదలుపెట్టిన రోజే నీ జీవితం నిన్ను గౌరవించడం మొదలెడుతుంది. నువ్వు మాటల్ని నియంత్రించిన రోజే నీ భవిష్యత్తు నీ చేతిలోకి వస్తుంది. మౌనం నిన్ను చిన్నవాడిగా చేయదు, నిన్ను అప్రతిహతంగా చేస్తుంది. ఇది ఇప్పుడు ఒక తత్వం, ఒక జీవిత విధానం, ఒక మౌన విప్లవం అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.